జైత్యాల నియోజకవర్గకు ఒక పెద్ద దిక్కుగా మరి పెద్దగా ఉన్నటువంటి వారికి మరి ప్రతి మండలంలో ప్రతి ఒక్క మనిషి యొక్క వ్యక్తిగతలు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితిలో తెలుసు కాబట్టి వారికి ఇన్ఛార్జిగా నియమించడం నిజంగా కూడా సంతోషకరం. వారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు మన పార్టీ ప్రధాన కార్యదర్శి చేకూరే విధంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ రాయకల్ కట్క రవి గారికి, పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి గారికి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హచ్చరణ్ రావు గారికి, పిఎస్సిఎన్ చైర్మన్ రెడ్డి గారికి, రాయకల్ చైర్మన్ సౌజన్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ మరి గారు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన మైనారిటీ సోదరులు పెద్దలు రియాజ్ ఖాన్ గారికి. పార్టీ ఆర్గనైజేషన్ పరంగా మనం బలోపేతం చేసుకుంటేనే మన యొక్క ఆలోచన విధి విధానాలను గత దశాబ్ద కాలంలో మనం అమలు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించడంతో పాటుగా ఇలా ప్రస్తుత ప్రభుత్వం మన దగ్గర రావడానికి చేసిన వాగ్దానాలు, వైఫల్యాలు ఇవన్నీ కూడా మనం వివరించడానికి అవకాశం ఉంటుందనే భావనతో ఒక ప్రజాస్వామ్యంగా డెమోక్రటిక్ సెటప్ పార్టీ బలోపేతకు సంక్షత్వం యొక్క ఆలోచన ఇది ఒక ప్రజాస్వామికంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మనం చేసేటువంటి సంక్షిప్తం కేవలం ఏదైతుందో ఆఫ్లైన్ అయితే పుస్తకాల్లో భర్తీకి ఉపయోగపడతాయి. ఆ పుస్తకాల భర్తీనే కాకుండా ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతుందో మనం ప్రత్యక్షంగా సభ్యుడు కాదొచ్చిన వారి యొక్క వివరాలు అందులో అప్లోడ్ చేయటము, ఇవన్నీ కూడా ఒక యాప్ రూపొందిస్తుంది. ఇదంతా ఒక యాప్ రూపొందిస్తుందో ఈ యాప్ మనకు రావడానికి ఒక కపుల్ ఆఫ్ డేస్ కొట్టొచ్చు అనుకుంటా. ఈలోపు ఏదైతుందో మనందరినీ సబ్మిట్ చేయడానికి మనం జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు కోట్ల మాజీ శాసనసభ్యులు విద్యాసాగరరావు గారు వారికి ఉన్నటువంటి అనుభవంతో వారు మన పూర్తి సమయం ఇవ్వగలుగుతున్నారు. వారి ఇన్ఛార్జ్గా మనకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఏదైతుందో మనందరికీ సమన్వయం చేసి ఇక్కడ సభ్యత్వంలో ఏదైతుందో అందరికీ అవకాశం, పార్టీ యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి ఉండి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ముందు వచ్చే వాళ్ళందరికీ కూడా మన పార్టీతో సభ్యత్వం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మనము ప్రతి మండలానికి, పట్టణానికి సమన్వయం చేయడానికి ముఖ్యులందరినీ అందులో భాగస్వామ్యం చేసే విధంగా అంటే దీనికి అంటే నేను మీరు అనే కాకుండా ఉత్సాహంతో పార్టీ బలోపేతం కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే కొద్దిమందికి అందుబాటులో ఉన్నటువంటి వారికి ఏదైతుందో ఇది మొదటి సమావేశం కాబట్టి మరి మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వచ్చిన వాళ్ళే కానీ ఇంకా వారికి సమావేశ వివరాలు పొందగా రాలేని వారు కూడా పార్టీ సభ్యత్వంలో ఉత్సాహంగా పార్టీ ఆలోచన విధానం సిద్ధాంతానికి అనుగుణంగా ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఒక భావనతోని అధినాయకత్వం ఉంది. కాబట్టి ఈ సమన్వయకర్తలు చెప్పని దాని తదుపరి ఏదైతుందో ప్రతి బూత్ కు ఒక్కొక్క ఇద్దరిని జ్ఞాపకం చేసుకునే విధంగా దాన్ని గుర్తించుకోవడం జరిగింది. ఆ ఇద్దరి జ్ఞాపక తదుపరి ఏదైతున్నదో వారు ఫీల్డ్ పోయి సభ్యత్వం చేసే విధంగా ఉంటుంది. సరే, ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పబోయే ముందు వసంత గారు ఇప్పుడు మరి గతంలో పార్టీని మన బలోపేతం పనిచేసినటువంటి వారు మా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఇక్కడ అంటే పార్టీకి అనుబంధంగా ఏదైతుందో పార్టీ బలోపేతం కొరకు దశాబ్ద కాలం చేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వసంత గారు ముందు మాట్లాడిన తర్వాత విద్యాసాగర్ గారు మాట్లాడిన తర్వాత మీ యొక్క ఆలోచన విధానం మున్సిపల్ చైర్మన్ గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు, మీ యొక్క సలహా సూచనలు ఇచ్చినట్లయితే ఆ సలహా సూచనలకు అనుగుణంగా మన పెద్ద విద్యాసాగర్ గారు మనం ఏ విధంగా ముందుకు పోవాలనో వారు మనకు
గైడ్ గా మనకు జోడించుకోవాలని చెప్పి భావన వ్యక్తం చేస్తూ ఆనాటి ఉద్యమ నేత రాష్ట్ర సాధన కొరకు ఏదైతే ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే మన తెలంగాణ రాష్ట్రం అనేది పునర్వైభవం సంతరించుకుంటుందనేటువంటి ఒక భావనతోని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరటము, కేసీఆర్ గారు కూడా నాకు జీవితం ఇచ్చి నాకు ఈనాడు పార్టీలో గుర్తింపు కల్పించేసిండు. నిజంగా కూడా వారికి నేను జీవితకాలం ఈ సబ్జెక్ట్ నమ్మకంతో పాటు ఇక్కడ మనం నాకున్న అనుభవం చెప్తుంది. మిత్రులు చాలా విషయాలు చెప్పారు. ఒక రాజకీయ నాయకుడికి ఎక్కడానికి మనకి ఏదైతుందో ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి ఒక అవకాశం అధికార పార్టీకి ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఏదైతుందో మనకు ఓపెన్ ప్లాట్ఫామ్, నువ్వు ఎంత పనిచేస్తే అంత ప్రజలు గుర్తింపు పొందొచ్చు. మనకు నో లిమిటేషన్. అధికార పార్టీ వాటికి లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ దాటి ఏదైతుందో ప్రజలు కూడా వాగ్దానం చేయలేదు, ప్రజలను ఆకర్షించారు. ప్రజలను ఆకర్షించడానికి మనకి ఏదైతుందో ఇవాళ మనకు ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇంత మేరకైనా మనం పోగలుగుతాం అని చెప్పండి. అది మన మీద ఆధారపడుతుంది. నాకున్న అనుభవంలోని సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసింది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా గుర్తుకు పొందిందంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన చేసినటువంటి పోరాటానికి ఫలితం ఏదైతుందో వారి నాయకుడు గుర్తుకు పొందింది. దశాబ్ద కాలం అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి చెయ్యని పని లేదే. 2 పర్యాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైతుందో చెయ్యని పని లేదు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని గుర్తింపరిచే విధంగా కార్యక్రమం చెప్పారు. అదే కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నాను. రైతాంగానికి సంబంధించినటువంటి రైతు బంధే కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, చాటి ముబార కానివ్వండి, బీడీ కార్మికుల పెన్షన్ కానివ్వండి, జలవనరుల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులే కానివ్వండి, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నారని చెప్పంటున్నాయి. ఆయన కానీ ఏది ఇస్తుందో మరి మన 23 ఎన్నికల్లో ఆశిస్తులు పడకపోతాయి. దానికి కారణం ఏంటి? అధికార పార్టీ కాబట్టి కొంత నిర్లప్తత వస్తుంది. అధికార పార్టీ వాళ్ళకి ఎప్పటికీ కొద్దిగా నిర్లప్తత వస్తుంది. అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏదైతుందో ఆ పోరాట స్ఫూర్తి ఏదైతుందో మనం ముందుకు పట్టబోతుంది. మన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో పోరాట స్ఫూర్తితో ఏదైతుందో ముందుకు పోయి దాని ముందు ఏదైతుందో కేసీఆర్ చేసే యొక్క పనులు, మంచి పనులు ఏదైతుందో రాష్ట్ర అభివృద్ధి అవన్నీ కూడా ఏదైతుందో దాన్ని ప్రజల ముందు కనబడకుండా చేసి మేము ఇంతకంటే ఎక్కువ చేస్తున్న ప్రజలు ఎక్కువగలరు. దాని పరిస్థితిలో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. ఇక్కడ వాస్తవం ఏంటో ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవం ఏంటో ప్రజలు గమనిస్తున్నారు చెప్పంటున్నా. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేసే వాగ్దానాలు ఏంటి, అవి ఏమేమి అమలు చేసిండ్రు, ఇవన్నీ సహజమేమి కాదు. కేసీఆర్ గారు చెప్పింది చేసిండు, ఆయన అన్నదే మాట నిలబెట్టుకున్నాడు అనే ఒక భావన ప్రజలు వచ్చిందని చెప్పండి. కాబట్టి మనం ఏదైతున్నదో మనకు వచ్చిన అవకాశం నేనైతే అదృష్టవంతులు అనుకుంటున్నా. ఎప్పటికీ ప్రతిపక్ష పార్టీలో ఉండి పోరాటం చేయడమే నా నైజం అని చెప్పండి. నా నైజం అని చెప్పండి. సాగరానికి ఎరకాను నేను. నా ప్రజా జీవితం ఆరంభం 81 అయిందమ్మా. 81లో నేను పంచాయతీ సమితి అధ్యక్షుడు గెలిచినాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది సమితి అధ్యక్షులు గెలిస్తే 13 కాంగ్రెస్ కలిసి నేను ఒక్కనే కాంగ్రెస్ కదా. నేను ఒక్కనే కాంగ్రెస్ కదన్నా. 13 కాంగ్రెస్లు కలిసి అధికార పార్టీలో ప్రయాణం చేశాను. నేను ఒక్కగా ప్రతిపక్షం నుండి పోరాటం చేస్తాను. నా యొక్క ఆలోచన విధానాన్ని ఎంచుకున్నా కాబట్టి ఈ స్థాయికి ఎదిగొచ్చాను. మనకి అందరికీ మరి చెప్పంటున్నాను, మనందరం కూడా నాయకులం అయితే మేము చెప్పంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రేపు భవిష్యత్తులో కూడా 20 మాసాల కాలం లోపల ఏదైతుందో అందరం నాయకులం అయితే కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పండి. నిజంగా కూడా తన అనుభవంతో చెప్పింది. ఈ 2 పడవ మీద కాలు ఎవడు పెడతాడో వాడు అడుగా నీటి కాడని చెప్పండి. 2 పడవల మీద ఎవడైతే కాలు పెడతా వాడు అడుగా నీటి కాడు. ఈ 2 పడవల మీద కాలు పెట్టినప్పుడు తాత్కాలిక ప్రయోజనము. ఎమ్మెల్యే గారు చెప్తారు, మీకు పనిగా ఉన్నది రండి, పని చేయించుకోమన్నప్పుడు మీరు తర్వాత ఆ పార్టీ పోతారు, ఆ పార్టీ పోతారు, ఈ పార్టీ పోతారు, ఈ పార్టీ మీరు ఏ పార్టీకి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు. నేను మీ పుణ్యాన్ని ఎమ్మెల్యే గెలిచిన రాని పని చేసుకోండి. కాంగ్రెస్ కూడా కదా చెప్తారు, నేను మీ పార్టీలు కలిసి కదా రెండు ఏముంది జీవన్ దగ్గర ఏముంది ఏం లేదు రాని నారు కాంగ్రెస్ వాళ్ళందరూ అని ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు రమ్మంటాడు. మీరు చెప్పండి ఎమ్మెల్యే గెలిచి కదా చెప్పండి బీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటాడు.
ఎవరైతే చెప్తున్న రెండు పడవల్లో కాలు పెట్టి తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీ పంచం చేయాలని ప్రయత్నం చేస్తారో అవి ఎటు కాకుండా అవుతుందో చెప్పి ఖచ్చితంగా చెప్పట్లేదు. అందరూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం. ఒక మిత్రుడు చెప్పిండు, జీవన్ రెడ్డి గారు కలిసిండు, మరి అందరికీ ఏదైతుందో కండవాళ్ళు కప్పలేదు కాబట్టి కొద్దిగా వాళ్ళ లోపల కొంత అసంతృప్తి ఉంది. స్పష్టం చెప్పండి. అలాంటి కేసీఆర్ గారి సమక్షం లోపల వాళ్ళు స్వయంగా జీవితాలు రావడమే గొప్పతనమే చెప్పండి. వారికి నా వ్యక్తిగతం ఆపై ఉండేటువంటి అభిమానం గౌరవంతో జగిత్యాలకు వచ్చిండ్రు. వాస్తవంలో ఒకరికే కన్నా కప్పిద్దు. నేను అందరూ ఒక్కడిని కప్పితే ఎట్లా కలిసి కొద్దిమంది కప్పాలని చెప్పంటే సాగరరావు గారు అధ్యక్షుడు వారు మాట్లాడి ఓ 50 మంది కలుద్దామని చెప్పని 50 మంది కలగదు. మిగతా వాళ్ళందరూ కప్పుకోలేదని కాదు, ఆనాడు సమావేశంలో పాల్గొన్న వారందరూ కూడా నేను బిఆర్ఎస్ లో జాయిన్ అయిందని చెప్పని నేను భావిస్తున్నాను. నేను ఆనాడు సమావేశంలో పాల్గొన్న వారందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరిందని నేను భావిస్తుండే. మీరంటే ప్రాక్టికల్ కూడా కప్పుకోవాలి, కప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. రేపు మన సభ్యత నమోదు ఏదైతుందో చేసుకోబోతున్నాం డిజిటల్ మెంబర్షిప్ ఆరంభంగా మనం ఏదైతే బూత్ ఇద్దరిని ఎంపిక చేసుకుంటున్నామో ఆ ఇద్దరికి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. 250 బూత్లు ఉన్నాయి మనకు. 250 అంటే ఒక 500 మంది అవుతారు. ఆ 500 మంది తోడు ఏదైతుందో ఈ కొత్త పాత అందరం కూడా ఏదైతుందో సమిష్టిగా అన్నాడు ఓ 1000 మంది పై చేరి అందరం కూడా కండవాళ్ళు కప్పుకొని ఏదైతుందో అలా వాళ్ళు ఏం చేసుకుంటామని చెప్పాలి. ఆ డిజిటల్ సభ్యత్వం ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం అయితే కదండి ఆనాడు ఏదైతుందో అందరం కండవాళ్ళు కప్పుకున్నాం, కొత్త పాత అందరం కూడా కప్పును అలా బాగా చేసుకుందాం. ఆనాటికి మళ్ళీ కొత్త పాత అనేటువంటి ఆలోచన మనలో ఎవరికి రాకూడదు. అందరం కూడా కేసీఆర్ యొక్క పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాలని చెప్పండి. దయచేసి ఇవాళ మనకి ఎంత అంటే విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు, నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉన్నారు, మహిళలు ఆడపిల్లలు అసంతృప్తితో ఉన్నారు, ఆటో కార్మికులు అని చెప్పి ఆటో కార్మికులు వసంత అక్కడ రాయకలు ఉన్నప్పుడు ఏదైతే ఆటో కార్మికులు తమ్ముడు పెట్టారు అటు వాళ్ళ పొట్ట కొడుతుంటే మా పొట్ట కొడుతుందని చెప్పి అనుకుంటూ పోతుంది. డీజిల్ ఏదైతుందో పెట్రోల్ ఏదైతుందన్నా పెట్రోల్ మీద దేశంలో ఎక్కడ లేనంత వ్యాటే తెలంగాణలో 35% పెట్రోల్ మీద వ్యాట్ ఏదైతుందో తెలంగాణలో, మళ్ళీ ఆంధ్రలో ఉన్నది కేరళలో. డీజిల్ మీద వ్యాట్ ఏదైతుందో 27% ఏదైతుందో మన తెలంగాణలో. బయట రాష్ట్రాల్లో ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ 11, 20, 19%. ఆర్టీసీ డ్రైవర్ అనుకున్న బుద్ధి జ్ఞానం ఏదైతుందో మా కాంగ్రెస్ నాయకులు లేనప్పుడు దోషకరని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ ఉన్న జ్ఞానం, ఆయన ఆలోచన కాంగ్రెస్ నాయకులు లేకపోవడం ఈ రోడ్డు మీద ఏం చెప్తున్నాయా? నిజంగానే మీకు డీజిల్ పెట్రోల్ పెంపు భారం తగ్గించాలని చెప్పిన ఆలోచన ఉన్నట్టయితే మీ వ్యాట్ 10% తగ్గించుకోండి. మీ వ్యాట్ 10% తగ్గించుకుంటే ఈ భారం తగ్గుతుంది కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనే చెప్పిండు ఈ వ్యాట్ ఏదైతే 10% తగ్గించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పాను. మళ్ళీ అడుగుతుంది వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని, మరి నువ్వు 10% తగ్గించి ఏమవుతుందే? ఉట్టిగా నువ్వు వడ్లు కొనబడతాయని చెప్పాలి, మక్కలు కొనబడతాయని చెప్పాలి. అసలు సమస్య ఒకటి ఉంటే ఆ సమస్య పక్కన పోయిందంటే ఏదైతుందో ఇంకో సమస్య తెర మీద పట్టుకొచ్చి ఏదో చేస్తా చెప్పాలనుకుంటే ఎట్లా చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే పెట్రోల్ డీజిల్ పెంపు భారం ఉన్నది. ఈ భారం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితులు వేస్తుందో దానిపై పోరాటం చేద్దాం. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏదైతే రాయితీ కల్పింప చేయడానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒక 10% తగ్గిద్దాం. వ్యాట్ 35,000, 25,000, 27,000, 17,000. ఆటో కార్మికులు నెల 1000 రూపాయలు ఇస్తారనే పాపం. నెల 1000 రూపాయలు ఇస్తారు. 30 మాసాలు గడిచిపోయినా 1000 లేదు, ఏది లేదు. ఈ మిగిలిన 30 మాసాలు ఆ 1000 నిండాలంటే ఏం చేయాలి? ఈ 30 మాసాలు 2,000 ఇస్తే ఆ 30,000 నిండుతాయి. ఇవాళ మనకు క్షేత్రంలో చెప్పంటున్న ప్రతి మెంబర్షిప్ అనేది మనకు అదృష్టమే చెప్పండి. ఎంతమంది సభ్యత్వం ప్రధానం కాదు. మా మిత్రుడు చెప్పారు 50,000 చేద్దాం, 60,000 చేద్దాం, చేద్దాం. ఎంత చేస్తామే, ఎంత చేస్తామనేది కాదు. క్షేత్ర స్థాయిలో ఏదైతుందో ప్రభుత్వ వైఫల్యాలు ఎంత ఆటో కార్మికులు కూడా మా మిత్రుడు చెప్పిండు అక్కడ పీటీ చేయాలి కరెక్ట్ చెప్పిండు. క్షేత్ర స్థాయిలో ఏదైతుందో ఆటో కార్మికులు ఒకనాడు ఏదైతుందో చూడనాడే నీకు ఎంత అన్యాయం అవుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి సభ్యత తీసుకో, రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే చేశారు కానీ యొక్క నాయకత్వం లోపల మీకు ఈ రక్షణ కల్పించబోతుందని చెప్పని ఆటో కార్మికులు ఆశించారు. లారీ ఓనర్సే కానీ లారీ డ్రైవర్సే కానీ
విద్యార్థులు జరుగుతున్నంత అన్యాయం ఎవడికి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పూర్తి ఎత్తి పనిషి జియో 7 కోర్టు దాన్ని నిలుదల చేసి అమలు నిలుదల చేసి రేపు అడ్మిషన్స్ ఆరంభమైనవి. సురేష్ మొత్తం మనం ఏదైతుందో కళాశాలలోనే మనం పనిచేయాలి. ప్రతి విద్యార్థులకు ఫీజు చెల్లిస్తే మనకు అడ్మిషన్ చేసి సమకూరుతుందని చెప్పండి. కళాశాలలో పోతే విద్యార్థులు ఏదైతుందో వాళ్ళని ఆకర్షించడానికి ఇంత మంచి అవకాశం ఉంది. కానీ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్ప సంఖ్యక వర్గాలే కానీ మనకి ఎంత పెద్ద అవకాశం ఉందని చెప్పండి. ప్రతి వర్గం అని చెప్పండి, ప్రతి వర్గం అని చెప్పండి. దయచేసి అధికార పార్టీకి తాత్కాలిక ప్రయోజనం 2 ఏళ్ళు నౌకరు బాగుంది. ఇలా అధికార పార్టీలో ఉన్నాడు ఎవడున్నాడో వాడు ఏం రాజ్యం చేసినా ఇక 2 ఏళ్ళు అంటే ఏడాది చేతనే పోతే ఏడాది వాడిని కూడా అని చెప్పంటున్నాం. మనది రాబోయే 5 సంవత్సరాల కాలం కాదు, మంచి చేస్తే మళ్ళీ 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చెప్పంటున్నాం. ఇక 2 ఏళ్ళు కష్టపడతాం 10 ఏళ్ళు అనుభవిస్తామని చెప్పంటున్నాం. 2 ఏళ్ళు కష్టపడితే 10 ఏళ్ళు మనం అనుభవిస్తామని చెప్పంటున్నాం. ఇవాళ కష్టపడ ప్రతి ఒక్కరు కూడా ఏది ఇస్తుందో రేపు నాయకులు అవుతామని చెప్పంటున్నాం. మా ప్రియాంక ఇప్పుడు బాధపడుతుంది, నిర్మించి మార్కెట్ చైర్మన్ అయినా తర్వాత గుర్తింపు నిజమేనమ్మా. కానీ నిజంగా నువ్వు మార్కెట్ చైర్మన్ ఈ గుర్తింపు పడ్డావు అంటే నువ్వు పోరాట స్ఫూర్తి పట్టిన ఉండడంతో అలా తెలంగాణ జెండా చేతబట్టావు కాబట్టి కేసీఆర్ గుర్తించి నేను మార్కెట్ చైర్మన్ చేసినామని చెప్పంటున్నావు. ఎంతమంది మార్కెట్ చైర్మన్ ఒక్కొక్కరు ₹1,00,00,000 ఖర్చు పెట్టి పైరోడ్ చేసుకోవడం అంటే పరిస్థితి ఏంటి పడుతున్నారు. నువ్వు కేవలం నువ్వు చేసిన పని ఏంది, తెలంగాణ జెండా పట్టు కేసీఆర్ జై తెలంగాణలో నువ్వు మార్కెట్ చైర్మన్ అయ్యావు. ఈ 2 ఏళ్ళు ఎవరైనా కానీ అంటున్నాను. ఇలా తెలంగాణ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని బలోపేతం చేయడం, ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడం, ఇది మన బాధ్యత పెట్టుకుంటే రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీర్చుతాం. నేను మొన్నే చెప్పిన రేవంత్ రెడ్డి పోతున్నా చెప్పాను, తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పంటూ నేను వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2014 లెక్క తీయడం, ఒక 14లో ఈ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మున్సిపాలిటీ ఏదైతుందో కాంగ్రెస్ గెలిచింది తప్ప మీకు అన్ని బీఆర్ఎస్ గెలిచి వాళ్ళు వసంత గారు ఏదైతుందో ఉద్యమ నాయకురాలుగానే వీళ్ళు ఈ స్థానానికి వచ్చి కూర్చుందని చెప్పండి. ఉద్యమ నాయకురాలుగా కేసీఆర్ గారితో ఏదైతుందో తెలంగాణ జెండా బట్టి నిలబట్టి ఏదైతుందో తొలి జెండా పని చేయబడిగా అమ్మాయికి అవకాశం ఉంటుంది. ఎవరనే కానీ మేము మళ్ళీ స్థానిక సంస్థలు ఆరంభించి చెప్పంటున్నా మొత్తం ఏదైతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మున్సిపాలిటీ జెండా గెలుస్తాం, లోకల్ పార్టీ జెండా గెలుస్తామని చెప్పండి. దయచేసి ఈ సభ్యత్వం అనేది ఒక సభ్యత్వంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను మనం ప్రజాక్షేత్రంలో తీసుకుపోవడానికి ఇది ఒక వేదిక అని చెప్పండి. ఒక శిక్షణ మాత్రం ఇక్కడ జరుగుద్ది, శిక్షణ అయిన తర్వాత సభ్యత నమోదంతా ఎక్కడికక్కడ ఏ వార్డు కాబట్టి జగిత్యాల 50 వార్డు ఉన్నాయి. మీరంటే 50 వార్డు, రాయకల్లో 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్లల్లా ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామ క్షేత్రంలో ఏదైతుందో సభ్యత నమోదు ఎక్కడికక్కడ మైక్ పెట్టుకొని చేద్దామని చెప్పి అంటున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో సభ్యత చేరడం అంటే ఊరికే చేరడం కాదు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పొందబోయేటువంటి ఒక ఫలితాలను మనం తెలియజెప్తేనే మన సభ్యత్వం మన పార్టీలో చేరడానికి అవకాశం చెప్పండి. కరీంనగర్ లో కూడా సేమ్ ఇటువంటి సమావేశం ఉంటుంది. విద్యాసాగర్ రావు ప్రత్యేకంగా జగిత్యాల ఆరంభించినాకనే మనం బయట పోవాలని చెప్పంటే మరి ఇక్కడ నేను ఇక్కడ ఈ సమయం మీతో గడపాలని చెప్పి ఒక భావన రావడం జరిగింది. ఇప్పుడు 250 ఏదైతుందో మనం ఆల్రెడీ ఎంపిక చేసుకుంటాం. బూత్ లెవెల్ ఏజెన్సీ ఏదైతే ఆల్రెడీ సబ్మిట్ చేసినాం. దానికి అనుబంధంగా ఇంకో 250 పేర్లు ఏదైతుందో సురేష్తో అంత కూర్చొని ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి ఒక గత అంటే నాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళే కానీ టీఆర్తో కలిసి పనిచేసినటువంటి తీసుకొని ఆ యొక్క అభ్యర్థి జరుగుతుంది. అది ఒకసారి పేరు ఎక్కింది కదంటే పని చేసిన పని చేయకుండా వాళ్ళ నాయకుడు ఉంటాడు. ఆయన నీ అనుమానం అక్కర్లేదు. వానికి ఏదైతుందో దానికి స్క్రూటీని ఉంటుంది. ఆడు పని చేస్తేనే కొనసాగుతా, పని చేయకుండా పక్కన తెప్పించి ఇంకొని పెట్టుకుంటాడు. ఎవరైతే దాని పేరు ఎక్కుతుందో అది ఎక్కినంత మాత్రం శాశ్వతం కాదు. ఆడు పని చేయాలి. పని చేయకుండా ఏదైతుందో తొలగించే అధికారం మనకున్నది. పని చేయడం తొలగించే అధికారం మనకున్నది, అధినాయకత్వానికి ఉన్నది. పని చేయడం కొనసాగించిన అవసరం లేదు. పని చేయడం పక్కన తప్పించి కొత్తలు వస్తారు. ఇంకా అన్నిటికీ ముఖ్యంగా మా శివకేసి చెప్పిండు సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఇలా ఉంటే ఇక మంచిగా ఉంటుంది. నాకు ఐడియా లేదు. నేను మరి అవసరం వస్తే తెలంగాణ భవన్ మాట్లాడి ఆ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ చేయగలిగే అవకాశం ఉంటే ఎనీబడి కెన్ ఎన్రోల్ దెమ్సెల్వ్స్. ఇక దానికి ఏ స్క్రీనింగ్ ఉంటుంది, ఏది ఉండదు, ఇంకా బాగుంటుంది. ఆ ఆలోచన తప్పకుండా నేను తెలంగాణ
భావనకి ఏదైతుందో నా యొక్క అభిప్రాయం సలహా ఇచ్చినట్టు నేను సూచన తెలియజేస్తా దాన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని కోరుతూ మనకి ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇంత తక్కువ సమయంలో ఇంతమంది వచ్చినట్టే ఒక విషయం చెప్పండి. సాగరావు గారు నిన్న రాత్రి చెప్పారు మాకు. నేను రాత్రి చెప్పి ఈ చిన్న సమయం లోపల ఈ కొద్దిమంది ఈ ఆరంభ సూచకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటారని భావించడం, మీరందరూ కూడా వచ్చేది క్షేత్ర స్థాయిలో ప్రచారం తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా సఫలీకృతం చేసినందుకు అందరికీ నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాం. మరి మెంబర్షిప్ మీద ఇద్దరు అనేసి విషయం మరి సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైతుందో అది కంప్లీట్ చేసుకొని రేపు సబ్మిట్ చేస్తున్నాము. 150, 153 మీరు సబ్మిట్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ విధంగా ముందుకు అని చెప్పి చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.